పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు మే నెలలో 3 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. మే 14వ తేదీన దేవగురువు అయినటువంటి బృహస్పతి, అంటే ఇప్పటిదాకా కన్యారాశి వారికి 9వ స్థానంలో సంచరించేటటువంటి బృహస్పతి అంటే గురుడు 10వ స్థానంలోకి వస్తాడు. ఈ గురుడి యొక్క ప్రభావం కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మీ ఉద్యోగ స్థానంలోకి వస్తాడు. అలానే ఇప్పటిదాకా మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించినటువంటి రాహువు మీ జన్మరాశికి 6వ స్థానంలోకి వస్తాడు. 6వ స్థానం అంటే రోగస్థానం. రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మే 18వ తేదీ నుంచి ఏ విధంగా ఉంటుంది. కేతువు మీ జన్మరాశిలో సంచరించే కేతువు మీ రాశికి 12వ స్థానంలో వ్యయ స్థానంలోకి వెళ్తాడు. కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావం మీ ఈ కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉంటుందని ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరుగుతుంది. మన రాశిఫలాలు అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. దాంతోపాటు కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి, దాంట్లో పరిహారాలు పాటించండి, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం కన్యారాశి వారిని కనుక తీసుకుంటే వీరికి జరుగుతున్న గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలు. కారణం ఏమిటంటే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఈ కన్యారాశి వారికి. ఒత్తిడిని జయించాలి. ఎందుకు ఒత్తిడి ఏర్పడుతుందంటే రాస్యాధిపతి అయినటువంటి కన్యారాశికి రాస్యాధిపతి మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో ఉన్నాడు రాహుతో కలిసి. ఎప్పటి వరకు ఉంటాడు? 7వ 7వ తేదీ వరకు ఉంటాడు. జనరల్గా బుధుడికి ఉండేటటువంటి ఒక గుణం ఏమిటంటే బుధుడు సొంతగా ఏ గ్రహంతో కనుక కలవకుండా ఉంటే బుధుడు తన యొక్క ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాడు. ఏ గ్రహంతోటన్నా కలిస్తే ఆ గ్రహము ఎటువంటి ఫలితాలను ఇస్తుందో బుధుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ బుధుడు ఎవరితో కలిసి ఉన్నాడు? శనితో కలిసి ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు. రాహుతో కలవటం వల్ల బుధుడు తన యొక్క తన యొక్క గుణాన్ని ఇవ్వలేకపోతాడు. కాబట్టి ఒకటి అంటే ఆలోచనలు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. పని చేసేటటువంటి పని బాగా తగ్గుతుంది. ఎంత బాగా పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. 10వ స్థానాధిపతి కూడా బుధుడే. ఎక్కడున్న 7వ తేదీ నుంచి మీ రాశికి 8మంలోకి ప్రవేశిస్తాడు. 10వ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి, అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి బుధుడు 8వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు 7వ తేదీ నుంచి చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొద్దిగా ప్రతికూలతలు అనేటటువంటివి పెరుగుతాయి. ఇప్పటిదాకా సమస్యలతో ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా దాని తీవ్రత పెరుగుతుంది, పెద్దదవుతుంది. లేదా ఇప్పటిదాకా సమస్యలు మీకు తెలియకుండా చాప కింద నీరులాగా వచ్చి 7వ తేదీ నుంచి వాటి యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే ఊహించినటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి భంగం కానీ, ఉద్యోగపరమైన నష్టం కానీ, వ్యాపారపరమైన నష్టాలు కానీ, వ్యాపారపరమైన ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. 2వ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ అప్ టు ద మార్క్ అయితే మాత్రమే ఈ మాసంలో కన్యారాశి వారు రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. ప్రధానంగా 3వ 8వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ నీచంలో సంచరిస్తున్నాడు. ఎవరి నుంచైతే మీరు సహాయం కోరుకుంటున్నారో వారి నుంచి కూడా సహాయ సహకారాలు లభించవు. మీరు సహాయం అడిగిన వెంటనే అవతల వారు మొహం చాటేస్తారు. బంధు వైరం పెరుగుతుంది, మిత్ర వైరం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటిదాకా కన్యారాశి వారిని కాపాడుతున్న గ్రహం ఏమిటి అంటే గురుడు 9వ స్థానంలో ఉన్నాడు. రేపు 14వ తేదీ అంటే మే 14వ తేదీ నుంచి గురుడు మీ జన్మరాశికి 10వ స్థానంలోకి వస్తాడు. దాని ప్రభావం ఎలా ఉంటుందో త్వరలో తెలియజేస్తాను. ఇప్పటికీ కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంది. 8వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక కుటుంబ జీవితంలో మనస్పర్ధలకు కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. లేదా వ్యాపార భాగస్థులు అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారి మధ్య
అభిప్రాయ భేదాలు కలిగి విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సప్తమ స్థానంలో సంచరించేటటువంటి బుధ శనిగ్రహ యొక్క కలయిక మీ జీవితంలో వివాహ జీవితం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. అంటే వివాహ జీవితంలో ఆనందాన్ని, కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఈ మాసంలో ఈ రాశి వారికి దూర ప్రయాణాలు అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరికైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు ఈ నెలలో కనుక ప్రయత్నిస్తే మీకు అనుకూలత కలుగుతుంది. ఈ నెల దాటితే విదేశీ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా తగ్గిపోతాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలలో ఆటంకాల యొక్క తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. స్వల్పమైన అనారోగ్య సమస్యలు అంటే నేత్ర సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. పంటి సమస్యలు కానీ లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అసలు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే సమస్యలు చాప కింద నీరులాగా పెరుగుతూ ఉంటాయి. మీరు ఎవరినైతే బలంగా నమ్ముతూ ఉంటారో వారి నుంచే సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అంటే అంతర్గత విషయాలు, కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, అవి ఎక్కువగా ఎదుటి వారికి చెప్పకూడదు, డిస్క్లోజ్ చేయకూడదు. డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే కన్యారాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 మధ్యలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త మీకు వినిపిస్తుంది. దేని గురించి అయితే తీవ్రంగా ఆతృత పడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో ఆ ఆందోళన తొలగిపోయేటటువంటి అవకాశం ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది. అంటే కార్యానుకూలత కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ వింటారు. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైన సుఖము, సంతోషము, ఆనందము కలుగుతుంది. ఇష్టజన గోష్ఠి అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క మాటలు చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది. ఊహించినటువంటి ప్రయాణ లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. శుభయోగాలు, శుభ సంకేతాలు ఇక్కడ మీకు అందుతూ ఉంటాయి. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:58 వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైన సమయం. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడి పని అక్కడ వదిలేస్తూ ఉంటారు. సోమరతనం పెరుగుతూ ఉంటుంది, బద్ధకం పెరుగుతూ ఉంటుంది, చేయవలసినటువంటి పని ఆన్ టైంకు చేయలేకపోతూ ఉంటారు. మనస్సు కొన్ని విషయాలలో గాయపడుతుంది. గతంలో జరిగిన సంఘటనలు తలుచుకొని రిపీటెడ్గా వాటి గురించి ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. 7వ తేదీ రాత్రి 12:58 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మానసికమైన సౌఖ్యాన్ని కలిగిస్తుంది. ఏ పనైతే చేయాలనుకుంటారో గన్ షాట్తో ఆ పని పూర్తి చేయగలుగుతారు. 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా ఈ కన్యారాశి వారికి ఉత్తమమైన ఫలితాలే, అంటే యావరేజ్ కంటే అబోవ్ యావరేజ్ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇవి కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.